వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈ సంవత్సరం జరిగినటువంటి G20 సమ్మిట్ గురించి తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం వలన నాకు కూడా కొంచెం మోటివేషన్లా ఉంటుంది. ఇలాంటి కొత్త టాపిక్స్ను మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. G20 శిఖరాగ్ర సదస్సు నవంబర్ 18వ తేదీ బ్రెజిల్లోని రియో డి జనీరోలో ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే G20 శిఖరాగ్ర సదస్సులో తొలి రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆకలి మరియు పేదరికంపై పోరు, సోషల్ ఇంక్లూజన్ అంశాలపై ప్రసంగించారు. నరేంద్ర మోడీ గారు గ్లోబల్ సౌత్ అంటే దక్షిణార్ధగోళంలో దేశాలు ఎదుర్కొంటున్న కష్టాలు, ముఖ్యంగా యుద్ధాలు, ఆహారము, ఇంధన, ఎరువుల సంక్షోభాల గురించి, వాటి యొక్క కారణంగా అవి తీవ్రంగా పతనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం G20 కూటమి వెంటనే చర్యలు తీసుకోవాలని మోడీ గారు ఆకాంక్షించారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రాధాన్యం ఇచ్చే చర్యల్లో భాగంగా ఢిల్లీ శిఖరాగ్రములో ఆఫ్రికన్ యూనియన్ను G20లో శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు, ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకున్న విషయాలను గుర్తు చేశారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత అనే ఆధ్యాత్మిక దృక్పథంతో ఈ సదస్సు సాగాలని పిలుపునిచ్చారు. G20 సదస్సు యొక్క ఆధ్యాత్మిక దృక్పథం వచ్చేసి ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.